సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ మీ పేరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు నాగేశ్వరరావు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఓకే నేను బిజినెస్ పీపుల్. ఓకే అయితే ఈ యాప్తో పెట్టడం వల్ల ఏంటంటే చాలామంది కొత్తగా చదువుకుని ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలనేది ఒక ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి చాలా బాగా ఇక్కడ యూజ్ అవుతుంది. ఇంకేంటంటే ఇక్కడ చాలా కంట్రీ నుంచి వచ్చిన సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ తాలూకు ఆలోచనలు అలాగే వెల్పింగ్ నేచరు ఏ విధంగా వాళ్ళు తీసుకోగలనే దాని మీద మంచి కాన్సెప్ట్. అలాగే రెండవది ఏంటంటే గ్లోబలైజేషన్ దాని మీద ఏంటంటే ఎక్కడ ఎవరు ఏటున్నారు, అలాగే ఇక్కడ ఒక కమ్యూనిటీ పరంగా కూడా పెట్టారు. అందుచేత ఇక్కడ ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఎంతమంది డెవలప్మెంట్ అయ్యారు, డెవలప్మెంట్ లేని వాళ్ళకి ఏ విధంగా సహకరించగలరు, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ వ్యాపారం కానీ రకరకాల ఏ వృత్తిలో అయితే వాళ్ళు స్థిరపడ్డారో ఆ వృత్తుల్లో వాళ్ళ అవకాశాలను వీళ్ళకి ఇవ్వడానికి అనేక విధాలుగా ఉపయోగం ఉంది. దీని మీద ఈ 2 రోజులు కాన్సెప్ట్ బాగా జరుగుతుంది. ఇంకా ఇలాంటివి వీళ్ళంటి బాగా ఇంకా ఎక్కడెక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్ నలుమూలలో పెడితే అన్ని విషయాలు కూడా అందరికీ షేర్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా పూర్తిగా ఆంధ్రాలో మెయిన్ సిటీలు ఏటి ఉన్నాయో ఆ సిటీల్లోనూ, అలాగే 4th ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన కాలేజీ పిల్లలకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలకి వాళ్ళ గైడ్లైన్స్, వాళ్ళ తాలూకు నామ్స్, వాళ్ళ తాలూకు ఐడెంటిటీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. న్యూ కమర్స్కి ఎంటర్ప్రెన్యూర్స్కి మీ వైపు నుంచి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? మెయిన్గా వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటారు బిజినెస్ పెట్టాలనుకుంటే కనుక? బిజినెస్ పెట్టాలన్నా, ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ అవ్వాలన్నా ముందు వాళ్ళకు ఒక రకమైన గోల్ కావాలి. గోల్ లేకుండా ఏది సాధించలేడు. రెండోది టైం సెన్స్ లేకుంటే ఏది అవ్వదు. అంచేత ఇప్పుడు వచ్చిన పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే వాళ్ళు ఏదైతే చేయదలుచుకున్నారో వాళ్ళు కంప్లీట్గా ఆ గోల్ మీద ఆధారపడి ఉండాలి. దాని మీద వాళ్ళు డిఫరెన్స్ సలహాలు సంప్రదింపు చేస్తే వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. సో వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటారు ఈ ప్లాట్ఫామ్ని? ఈ ప్లాట్ఫామ్ అన్ని రకాలుగా ఏంటంటే ఆర్థికంగా చాయిస్ ఇవ్వడానికి ఇక్కడ అదర్ కంట్రీస్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వారి తాలూకు సలహాలు సంప్రదింపు తీసుకుంటూ, అలాగే అదర్ కంట్రీలో ఏ వ్యాపారాలు అయితే ఉన్నాయో అక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అనేది వారి సలహాలు కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.